మాధవి యొక్క అత్తారింటికి వెళ్ళింది. మీరిద్దరూ పూర్తిగా ఒంటరి వాళ్ళు అయిపోయారు. కాబట్టి ఇది నా కర్తవ్యం. మీ ఇద్దరికి చెప్తున్నాను. ఒకవేళ ఏ విధంగానైనా నేను మీ ఇద్దరికి ఏమైనా ఉపయోగపడితే నాకు చెప్పండి. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. ఇదే నువ్వు మాకు చేసే గొప్ప సహాయం. అర్థమైందా? నువ్వు ఇంకా నీ జాతి వాళ్ళు ఎప్పటికీ మారరు. రా భీమ్. భీంబాబు, ఈరోజు చాలా బాధ్యతాయుతంగా పనిచేశావు. ముందు పెళ్ళి ఆపాలనుకున్నావు, అప్పుడు ఆపడానికి ప్రయత్నం కూడా చేశావు. అక్క వెళ్ళిపోతుంటే ఏడ్చావు కూడా. ఇప్పుడు అందరూ గుమ్మం దగ్గర నుంచి వెళ్ళిపోతే నువ్వు ధైర్యం చెప్పడానికి, ఇంకా ఓదార్పు ఇవ్వడానికి వీళ్ళ దగ్గరకు కూడా వచ్చావు. పద, ఈరోజు ఈ సంతోషంలో బజారుకి తీసుకెళ్లి తీపి తినిపిస్తాను. వర్షం వచ్చేటట్టుంది నానా. ఇంటికెళ్ళేలోపు మనం తడిసిపోయేలా ఉన్నాము. సరే రండి. నువ్వేమీ భయపడకు. ఇది ఒక మోస్తరు వానా గాలి అంతే. ఇప్పుడు కాసేపట్లో తగ్గిపోతుంది. నేను భయపడ్డం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అరే, ఏం ఆలోచించద్దు. నేను బ్రతికున్నంత వరకు నిన్ను సంతోషంగా ఉంచుతాను.
ఏమైందమ్మా? మాధవి నువ్వెక్కడున్నావేంటి? ఈ దెబ్బలా తగిలింది నీకు. చూడండి, ఘోరం జరిగిపోయింది. టాంగా వంతెన మీద నుంచి పడిపోయింది. పెళ్లి కొడుకుతో సహా అందరూ చచ్చిపోయారు. తను ఒక్కతే మిగిలింది. భీమ్ 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 ఏమైంది ధ్రువ? మాదేవి వాళ్ళ అత్తారింటికి వెళ్తుంటే వెళ్తుంటే వాళ్ళ బండి వంతెన పై నుంచి కింద పడిపోయింది. అందరూ చనిపోయారంట. మాధవి ఒక్కతే బ్రతికుంది. భీమ్ ఏంటి? మాధవి, మాధవి ఏమైందమ్మా? అంటే భీమ్రావు నీడ మళ్ళీ అరిష్టమైంది. దీన్ని విధవరాలను చేసింది. దీని అలంకరణంతా తీసేయండి. ఈ రోజు నుంచి ఇది ఎలాంటి అలంకరణ చేసుకోవడానికి వీల్లేదు. దీనికి గాజులు వేసుకునే హక్కు లేదు. పూజారి గారు సరిగ్గానే చెప్పారు. ఈమె అలంకరణ తీసేయాలి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అమ్మ మాధవి యొక్క దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళొద్దు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళాలమ్మా. ఏం చెప్తున్నానా నీకు? వెళ్ళొద్దంటే ఇంక నువ్వు వెళ్ళొద్దు. నా గాజులు ఎందుకు తీస్తున్నావమ్మా? ఎందుకంటే నువ్వు విధవరాలు అయ్యావు. విధవరాలు అంటే ఏంటండి? ఎవరి భర్త అయితే చనిపోతాడో ఆ ఆడవాళ్ళందరూ విధవలైపోతారు. నువ్వు చేయి చాపు. అసలు నేను పెళ్లి చేసుకొని ఉన్నాను. అప్పుడు మీరు బలవంతంగా చేశారు. అసలు మీరు నాకు ఈ పెళ్లి ఎందుకు చేశారు? నా గాజులు పలగొట్టేద్దమ్మా. చాలా అందంగా ఉన్నాయి. అయినా నీకు తెలుసుగా నా గాజులు వేసుకోవడం అంటే ఎంత ఇష్టమో. కానీ నీ భర్త చనిపోయాడమ్మా. అందుకే ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడం నీకు అశుభం. వద్దమ్మా. వద్దమ్మా. అమ్మా మాధవి అక్కకి నా అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను చెప్పేది అర్థం కదా? అమ్మా ఇప్పుడు నేను వెళ్ళటం అవసరం. నేను చెప్పేది అర్థం చేసుకో అమ్మా. నేను ఒక్కసారి చెప్తే అర్థం చేసుకో. వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు అంతే. అమ్మా కానీ నువ్వు అలా అనొద్దమ్మా. తొందరగా లోపలికెళ్ళు. దాని ఒంటి మీదున్న అలంకరణ వస్తువులన్నీ తీసేయి ముందు. ఎందుకంటే విధవరాలి ఒంటి మీద ఎంత ఎక్కువ సమయం అలంకరణ వస్తువులుంటే అది దానికి, ఇంకా దాని కుటుంబానికి, ఇంకా ఈ సమాజానికి, అలాగే ఈ ఊరి జనాలకి అంత ఎక్కువ అరిష్టం జరుగుతుంది. ఇక ధర్మానికైతే అన్నిటికంటే ఎక్కువ అరిష్టం జరుగుతుంది. మాధవి, మాధవి తలుపు తీయమ్మా. మాధవి తలుపు తెరవమ్మా. నాకు గాజులంటే ఇష్టం. నేనెవరిని పలగొట్టనివ్వను. అయ్యో నువ్వెందుకు అర్థం చేసుకో మాధవి? నీ భర్త చనిపోయాడమ్మా. తలుపు తెరు. తను చచ్చిపోయాడు కానీ నేను బతికే ఉన్నానుగా. నేనేమైనా చంపాను అతన్ని? పైగా నేనే చావు తప్పి వచ్చాను అక్కడి నుంచి. వెళ్ళనివ్వమ్మా. నువ్వు అలా చెయ్యొద్దు. నాకు నీ గురించి దిగులుగా ఉంది భీమా. నువ్వు అక్కడికి వెళ్ళావంటే మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. వద్దు, నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు ఇక్కడే ఉండు. కానీ అమ్మా నేను వెళ్ళాలి. బుర్రకెక్కట్లేదా నీకు? చూడు,
వాళ్ళంతా పెద్ద జాతి వాళ్ళు. వాళ్ళ పద్ధతులు వేరు. నువ్వు వాటిలో కల్పించుకోవద్దు. నాన్న, నువ్వైనా చెప్పు అమ్మకి. అమ్మ నన్ను బయటికి వెళ్ళనివ్వటం లేదు. చూడు, అమ్మకు నువ్వే చెప్పు నాన్న. మాధవి, తలుపు తెరు. మాధవి, మాధవి, ఏంటి, ఏమైంది? ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆహా, బయటికి రావడం లేదా? తలుపులు విరగొట్టండి. అలాగే. తప్పకుండా. మాధవి, తలుపు తెరు. తలుపులు తెరువు మాధవి, లేదంటే పగలు కొడతాం. మాధవి, మేము తలుపులు విరగొడతాం. మాధవి, పగలు కొడతాం. మాధవి, నా మాట తలుపులు తెరువు. అమ్మా, నేను అక్కడికి వెళ్ళాలి. నా మాట వినమ్మా. అమ్మా, అత్త, నువ్వైనా చెప్పు అమ్మకి. నువ్వు చెప్తే తప్పక వింటుంది. ఎవరు నా బాధ అర్థం చేసుకోరేంటి? నాన్న, నువ్వే చెప్పగలవు అమ్మకి. చెప్పు నాన్న. పాపం అక్కడ అక్క ఎలా ఉందో చెప్పు నాన్న. నువ్వు అక్కడికి వెళ్ళాలా? నేను అక్కడికి వెళ్ళాలి. అయితే పద. ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు? అన్నయ్య, మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. ముఖ్యంగా మన భీమ్. వీడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? ఏమీ లేదు, కానీ ఈ ఘోరం చూస్తాడుగా. ఈ సమాజం ఒక చిన్న పిల్ల, అమాయకురాలు, ముక్కుపచ్చలారనే పిల్లని ఏం చేస్తారు? రాబీం, నాన్న, నువ్వు మాధవి అక్కకి ఏమీ అవనివ్వద్దు. ప్రయత్నం చేస్తాను. పద. అన్నయ్య, అన్నయ్య, అలాంటి పనేం చేయొద్దు మీరు. తర్వాత బాధపడాలి మనం. వింటున్నారా? బలా, వీళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళతో పాటెళ్ళు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వదిన, నాకు భయంగా ఉంది. రా వెళ్దాం. పద. చూడండి, అమ్మా, అమ్మా, అమ్మ, నన్ను వదిలిపెట్టు. ఎంత అందంగా ఉన్నాయో చూడే గాజులు. నువ్వు లోపలికి రా. అద్దంలో చూసి అప్పుడు చెప్పు. అరే, నువ్వు చెప్పేది అర్థం చేసుకోవేంటి? అమ్మా, నువ్వే అర్థం చేసుకో. ఈ గాజులు పలకొడితే నీకేం వస్తుంది? నాకేమీ రాదు. నీ భర్త చనిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. అమ్మా, అక్క మీదొట్టు. అతన్ని నేను చంపలేదు. వద్దరి మీద నుంచి టాంగా తానంతరదే పడిపోయింది. దాంట్లో నా తప్పేముంది? ఏయ్, వాదనలతో సమయాన్ని వృధా చేయొద్దు. దీన్ని తొందరగా విధోరాల్ని చేయండి. ఇదిగో ఇలా చూడమ్మా. తప్పుకో, నేను చూస్తాను దీని పని. నా దగ్గరికి రావద్దు. ఎంతసేపు ఆపుతావే నువ్వు నన్ను? అమ్మ, కొరికేసింది. అమ్మ, పారిపోతుంది. మాధవి అక్క, నన్ను కాపాడు. మా అమ్మ నా గాజులు పలకొడుతుంది. వాళ్ళు అంటున్నారు నాకు ఇప్పుడు అలంకరణ చేసుకునే హక్కు లేదంట. అసలు నేను ముందే చెప్పాను నేను ఈ గాజులు వేసుకోనని. అప్పుడు వాళ్ళే నాకు బలవంతంగా తొడిగారు. కానీ ఇప్పుడు నేను ఈ గాజులు తీయనంటే మళ్ళీ వీళ్ళే అంటున్నారు వెంటనే తీసేయమని. నీకేమీ కాదు అక్క, నువ్వేం భయపడకు. మాధవి, ఇలా రా. రాను నాన్న. లేదు, మాధవి అక్క ఇప్పుడు ఎక్కడికి రాదు. భీమా, ఇది వాళ్ళ ఆచారానికి సంబంధించిన విషయం. దీంట్లో నువ్వు కల్పించుకోవద్దు.
మీరైనా నచ్చ చెప్పండి. చూడండి, ఈ విషయం మధ్యలోకి రావద్దు. వస్తే పళ్ళు రాళ్ళు కొడతాను. ఇక్కడికిక్కడే మిమ్మల్ని చంపి పారేస్తాను. ఎందుకు? అసలు మేమేం చేసాము? నువ్వు దూరంగా ఉండు. ఇది మా సమాజం యొక్క సాంప్రదాయం. ఒకవేళ దీంట్లో నువ్వు గాని లేక నీ కొడుకు గాని అడ్డుపడడానికి ప్రయత్నించారంటే ఈసారి పోలీస్ ఇన్స్పెక్టర్ని మేము పిలుస్తాము. మాధవి, ఇట్రా మాధవి. నేను రాను. లేదు, మాధవికి ఇప్పుడు ఎక్కడికి రాదు. సుబేదార్, నీ కొడుకు నచ్చజెప్పు. వీడి కర్మఫలమే. పాపం ఇతని కూతుళ్ళిద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి. ఈ భీమరావు ఎవరి దగ్గరకు వెళ్తే వాళ్ళందరూ నాశనం అయిపోతారు. మీ ఇష్టం ఏమైనా అనుకోండి, కానీ అక్కని నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. భీమ్ బాబు, మాధవి నువ్వురా. రా, రమ్మంటున్నానా? ఏయ్, ఒక్క అడుగు ముందుకేసినా సరే ఈసారి నీ బాబు ఖచ్చితంగా జైలుకెళ్తాడు. కానీ ఇక తిరిగి బయటికి రాడు, తెలిసిందా? వదలండి, మా అక్కను వదిలిపెట్టండి. నువ్వు మళ్ళీ వచ్చావా? నీకు చెప్పాం కదా మా ఆచార వ్యవహారాల్లో కల్పించుకోవద్దని. ఇప్పుడు ఈమె గాజులన్నీ పగలగొట్టండి. అక్క, రేపు నేను బాగా చదువుకొని ఉద్యోగం చేసి చాలా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు నీకు ఏం కానుక తేవాలి? గాజులు తీసుకురా. నాకు గాజులు వేసుకోవడం చాలా ఇష్టం. చాలా గాజులు తేవాలి, అది కూడా రకరకాల రంగులవి. కానీ అక్క, నీకు గాజులంటే ఎందుకు అంత ఇష్టం? చేతికున్న 2 గాజులు కొట్టుకుంటాయో అప్పుడు వాటి చప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది.